వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం అయితే మన హైదరాబాద్ నగరంలోనే కాదు, తెలంగాణ మొత్తంలో కూడా ప్రైవేటు సంస్థలు, ఇటు గవర్నమెంట్ సంస్థలలో, విద్యా సంస్థలలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఇప్పుడు చాలా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కూడా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళైతే. ఎందుకంటే మరి ఈ స్కూళ్ళలో ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా వరకు ఫీజుల పెంపు కావచ్చు, అలాగే ఎగ్జామ్‌కి అటెండ్ చేయకుండా కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు దేనివల్ల ఎక్కడ ప్రాబ్లమ్ జరుగుతుంది? ఎక్కడి నుంచి మొదలైంది? ఎలా ఉండాలి విద్యా సంస్థలలో ఉండే ఉపాధ్యాయుల రూల్స్, రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అడ్వకేట్, అలాగే జేఏసీ నాయకుడు, ఉస్మానియా జేఏసీ నాయకుడు, స్కాలర్ కూడా గడ్డం శ్రీరామ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే తను ఒక ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులుగా ఉన్నారు. మరి ఎందుకు విద్యార్థుల గురించి, విద్యార్థులకు ఇంత ప్రాబ్లమ్స్ అయితుంటే తను ఎందుకు మాట్లాడటం లేదు? అసలు ఏంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ముఖ్యంగా మీరు జేఏసీ నాయకుడిగా ఉన్నారు, ఒక స్కాలర్‌గా కూడా ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం ఇవన్నీ అంటే, ఒక ఎడ్యుకేషన్‌కి సంబంధించి మీకు ప్రతి ఒక్కటి తెలుసు సార్. అందులో ఒకటి ఒక అడ్వకేట్‌గా కూడా రూల్స్, రెగ్యులేషన్స్ కూడా మీకు చాలా బాగా తెలిసుంటాయని మేము అడుగుతున్నాము. ఎగ్జామ్స్ వచ్చినాయంటే చాలు సార్, పేరెంట్స్ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ ఉపాధ్యాయులు చేసే ఆ ప్రెషర్‌కి విద్యార్థులు సరిగ్గా ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వకపోతున్నారు. అటెండ్ అయిన ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతున్నారు. రాయక ఫెయిల్ అవుతున్నారు. ఇదైతే చాలా స్కూళ్ళల్లో జరుగుతుంది. చాలా విద్యార్థుల పట్ల జరుగుతుంది సార్. కొత్తగా మనకి హయత్ నగర్‌లో ఒక స్కూల్‌లో నిన్న రీసెంట్‌గా ఒక ఇష్యూ అయింది సార్. 15 రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ ఎంఈఓకి కూడా కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే 30% పెంచుతామన్న టీచర్సు, అక్కడ ఉపాధ్యాయులు, అంటే ఆ విద్యా సంస్థ అధినేతలు 50% ఫీజులు పెంచారు. అందులో ఒకటి రకరకాలయి అంటే అయి కూడా మిమ్మల్ని అడుగుతాము. అంటే ఈ ఫీజులు పెంచాలి అనే రూలు ప్రభుత్వం పెట్టిందా? న్యాయస్థానం తీర్పునిచ్చిందంటారా సార్? యాక్చువల్‌గా అండి స్కూలు ఏర్పాటులో కొన్ని నియమ నిబంధనలుంటాయి. ఓకే 26 సార్. నియమ నిబంధనలుంటాయి అందులో. ఓకే ఈ సార్. నియమ నిబంధనల ప్రకారంగా అంటే ఏంటంటే, శానిటేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఫైర్ సర్టిఫికేట్ ఉండాలి, ట్రాఫిక్ నాలెడ్జ్ సెక్షన్ ఉండాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా! దాని ప్రకారంగా కూడా 25% 100కి 20% ఉచితంగా సీట్లు ఇవ్వాలి. దానికి ప్రభుత్వం ఓకే. ఏం డబ్బు కట్టక్కర్లే. ప్రభుత్వం ఏం డబ్బు కట్టక్కర్లే. 20% ఉచితంగా కట్టాలి. హ్మ్. అలాగే స్కూల్ ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుంటదండి. ఈ హ్మ్. సొసైటీలో పేరెంట్స్ కూడా భాగస్వాములై ఉంటారు. పేరెంట్స్‌కి ఆ! అందరికీ కూడా సేవనందించడమే ఈ స్కూల్ ఉద్దేశ్యం హ్మ్. ఉంటదండి. హ్మ్. అలాగే స్కూల్‌లో వచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి, అలాగే స్కూల్‌లో టీచర్ల జీతాలకు మాత్రమే వాడాల. మేనేజ్మెంట్ తీసుకోవడానికి అవకాశం లేదు. లేదు. ఆ సొసైటీకి సంబంధించిన ఏదైతే చిట్టా అంటే ఖర్చుల పద్దుంటదో, ఆ అమౌంట్‌కి సంబంధించి వాళ్ళు స్కూల్‌లో కలెక్ట్ చేసే ఫీజులు హ్మ్. దేనికోసం ఖర్చు పెడుతున్నారనే వివరాలను కూడా డీఈఓ, ఎంఈఓలకి ఇస్తారు. హ్మ్. వీళ్ళు డీఈఓలు, ఎంఈఓలు దొంగలుగా మారటం వల్ల హ్మ్. ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలనేవి బలపడుతున్నాయి. యాక్చువల్‌గా ఏంటంటే ఆ చిట్టా బయటికి తీసామనుకోండి, ఆ చిట్టా బయటికి తీసి ఇప్పుడు 30%, 50% ఫీజులు పెంచారని అంటున్నారుగా, అవును. ఫీజులు తగ్గించొద్దని పేరెంట్స్ పెంచొద్దని గొడవ చేయొద్దు. మీరెళ్ళిపోయి ఖర్చు పెడుతున్నటువంటి ఈ సొసైటీ ద్వారా, ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా తీసుకున్నటువంటి అమౌంట్‌కి సంబంధించి హ్మ్. ఈ చిట్టాలు మీకివ్వాలి గదా! హ్మ్. అందులో హ్మ్. స్కూల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్స్‌లోనే ఉంటది. అవును. ఒకవేళ స్కూల్ ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలు హ్మ్. మీరు గనక డీఈఓకి, ఎంఈఓకి సమర్పించకపోతే ప్రతి ఇయరు, హ్మ్. అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎలా అయితే క్లోజింగ్ ఉంటదో అట్లా సమర్పించకపోయినట్లయితే ఆ స్కూల్‌ని రద్దు జేయొచ్చు. ఆ హ్మ్. స్కూల్ పర్మిషన్ రద్దు జేయొచ్చు. ఓకే. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ఎడ్యుకేషన్ గనక ఫ్రీగా ఇవ్వకపోతే 100కి 20 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, నాన్ మైనారిటీ వాళ్ళకి, అలాగే వికలాంగులు, వీళ్ళందరూ కలిసొస్తే దానికి మళ్ళీ చిట్టీలేసి కూడా చేయొచ్చు. ఇలా ఓకే. వాళ్ళ పర్సెంటేజ్‌ని బట్టి వాళ్ళకి సీట్లు గనక కేటాయించకపోతే హ్మ్. 20%, 100కి 25, హ్మ్. 50కి 12, హ్మ్. ఇలా సీట్లు కేటాయించకపోతే ఆ స్కూల్‌కి ఫస్ట్ రూ. 25,000 హ్మ్. ఫైనేసేదుందండి. అది కాదు అనంటే దాన్ని లైసెన్స్ రద్దు చేయడానికి అవకాశం ఉంటది. ఈ దీ ప పేరెంట్స్ వీటి మీద ఎప్పుడైతే దృష్టి పెడతారో అప్పుడు ఆటోమేటిక్‌గా హ్మ్. పూ వాళ్ళు దారిలోకొస్తారు. వీటి మీద కాకుండా పెంచొద్దు, పెంచొద్దు అని అడుగుతా ఉంటే సమ సొసైటీకి సంబంధం లేని విషయంలాగా పోతా అంటే ఉంటాయి. ఇక్కడ ఏమైపోతుందంటే సార్, చాలా మంది పేరెంట్స్‌కి కూడా తెలీదు సార్ ఈ రూల్స్. తెలియక ఏం చేస్తున్నారంటే, మాకు ఫీజులు పెంచారు కాబట్టి ఇబ్బందవుతుందని వాళ్ళు నిరసనకు వ్యక్తమవుతున్నారు. ఎందుకంటే అధికారులకు కంప్లెయింట్ ఇచ్చినా ఏం రెస్పాన్స్ లేదక్కడ. అలాంటప్పుడు ఏం చేయాలి అని తెలియని వాళ్ళు చాలా మందున్నారు. స్కూల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్స్‌లోనే హ్మ్. ఫీజులు పెంచాలి అనంటే, అసలు ఫీజులు పెంచడం గురించి కాదు మేడం.
ఏదైనా ఒక ఫీజు స్ట్రక్చర్ డిఈఓకి ఇవ్వాలి. వారు ఆమోదం చేయాలి. వారు ఆమోదించిన తర్వాత ఆ స్కూల్ ఫీజు స్ట్రక్చర్‌ని ఆ స్కూల్ బయట ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించాలి. ఫ్లెక్సీ ఇది రూపంలో. కూడా ఉంది. ఆ! మనం ఎప్పుడైతే రూల్స్ గురించి మాట్లాడతామో హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా స్కూల్ వాళ్ళు యాజమాన్యం అనేది మన కంట్రోల్‌లోకొస్తది. ఓకే. మనం అది మాట్లాడకుండా ఫీజులు పెంచారు ఇది మాట్లాడితే హ్మ్. వాళ్ళు ఇంకా పేరెంట్స్‌ని ఎంత ఎటకారంగా మాట్లాడతారంటే కట్టలేనప్పుడు ఎందుకు జాయిన్ అవుతున్నావు అంటే అదే ఈ వస్తుంది. ఎడ్యుకేషన్ సెక్టార్‌లో హ్మ్. ఇది నాన్ ప్రాఫిటబుల్ ఎడ్యుకేషన్ సెక్టర్. ప్రాఫిటబుల్ సెక్టర్ కాదిది. యాజమాన్యాలు వాళ్ళ అకౌంట్‌లోకి డబ్బులు తరించుకొని పోతున్నారు. అది తప్పు. హ్మ్. దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత డీఈఓలకి, ఎంఈఓలకి, డిప్యూటీ డీఈఓలకి ఉంది. వాళ్ళు ఈరోజు దొంగలుగా, సమాజ ద్రోహులుగా మారుతున్నారు. ఈ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడున్న కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. హ్మ్. అటువంటి వాళ్ళు కూడా దీనిపైన చర్యలు తీసుకున్నప్పుడు హ్మ్. అసలు ఆ ఎడ్యుకేషన్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళని తీసేయటమే మంచిది. హ్మ్. డీఈఓని తీసేయండి, ఎంఈఓని తీసేయండి. ఆ పదవులే వేస్ట్. హ్మ్. ఉపయోగం లేదు. వీళ్ళు చేసిన గొడవేదో హ్మ్. ఎంఈఓని తీసేయండి. ఎందుకంటే పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి అలాగే సొసైటీ మీటింగ్ పెట్టి అందులో బాబు మాకు మేము టీచర్లకి ఇంత జీతం ఇస్తున్నాం. ఈ టేబుల్‌కి ఇంత ఖర్చవుతుంది. ఈ ఏరియాలో మాకు ఇంత ఖరీదైనటువంటి బిల్డింగ్ మెయింటైన్ చేస్తున్నందుకు ఇంత కరెంట్ బిల్ ఇంతొస్తుంది. మాకు ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్‌కి ఇంత ఖర్చవుతుంది. కాబట్టి దీని మేరకు ఇంత ఫీజులు పెంచాలని చర్చించి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు వీళ్ళు కన్వీనియంట్‌గా మాట్లాడుకున్నాక అందులో వాస్తవాలను పేరెంట్లు గమనించాక పెంచాలి. హ్మ్. ప్రభుత్వానికి బాధ్యత లేదంటానికి లేదిక్కడ. హ్మ్. యాక్చువల్‌గా డీఈఓకి బాధ్యత ఉంది. వెరీ హ్మ్. క్లియర్‌గా ఉంది. హ్మ్. ఎడ్యుకేషన్ సెక్టార్‌లో స్కూలుకి సంబంధించి 5-14 హ్మ్. సంవత్సరాల లోపల అంటే 9వ తరగతి వరకు కూడా నిర్బంధంగా విద్య అందించాల. ఇది చట్టం ఇది. హ్మ్. కేంద్ర ప్రభుత్వ చట్టం. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ఏదో మొన్న ఒక సారీ మన ఈబీసీ రిజర్వేషన్ అని ఒకటొచ్చింది. హ్మ్. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. దానికి ఎలాంటి ప్రాతిపదిక లేకపోయినా సరే అమలు చేస్తున్నారు. మరి రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు చేయరు? అనంటే ఇక్కడ రాజకీయ నాయకులు, పేరెంట్స్ అందరూ కూడా ఏంటంటే, నాకు మేలు జరిగితే చాలనేటట్లున్నారు. ఎప్పుడైతే పోరాటాన్ని వదిలిపెట్టారో, సమస్యని వదిలిపెట్టి ముందుకెళ్తున్నారు. అలా కాకుండా సమస్యల పట్ల ఏంటి, రూల్స్ ఏంటి, మనకున్న హక్కులేంటని వాటి ప్రకారంగా పోరాడితే ఎడ్యుకేషన్ ఫ్రీ సెక్టార్ అది. హ్మ్. ఖచ్చితంగా 20% అందులో సీట్లొస్తాయి. హ్మ్. ఈ ఫీజులు పెంచాలంటే కూడా దేనికి పెంచుతున్నావు? హ్మ్. దేనికి పెంచుతున్నావు నువ్వు ఫీజు? నీ టేబుల్స్ కోసం పెంచుతున్నావా? లేకపోతే స్కూల్ ప్రెమిసెస్‌కి అయ్యే ఖర్చా? లేకపోతే కరెంట్ బిల్లుల కోసమా? హ్మ్. అది పేరెంట్‌కి చెప్పి ఆ తర్వాత పెంచాలా. అంటే పేరెంట్స్ సమక్షంలోనే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకి ఖచ్చితంగా. అగ్రీ అయితే. ఖచ్చితంగా. అలాంటివి ఉంటాయి కదా ఖచ్చితంగా సార్. తీసుకోవాల్సిందే. హ్మ్. పేరెంట్‌తో మీటింగ్ ఏర్పాటు చేయాల. ఆ హ్మ్. సొసైటీ ఒకటుంటుందండి. హ్మ్. ఆ సొసైటీకి కూడా హ్మ్. అక్కడున్నటువంటి టీచర్లకి, అక్కడున్నటువంటి పేరెంట్‌కి సర్విస్ చేయడం కోసం వచ్చినటువంటి సొసైటీ కింద. ఇవన్నీ ఎన్‌జీఓస్ అంటారు. హ్మ్. అంటే గవర్నమెంట్ ఏదైతే తను నిర్వర్తించాల్సిన బాధ్యతలు హ్మ్. ఈ అఖండ భారతదేశం అంటే ఈ పెద్ద భారతదేశంలో కొన్ని విధులు నిర్వర్తించలేనప్పుడు, అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం దగ్గర లేనప్పుడు, అంటే సపోజ్ మన కోవిడ్ వచ్చింది. ఎవరికి వాళ్ళకి స్వచ్ఛందంగా భోజనాలు ఇచ్చారు. శానిటేషన్ లిక్విడ్స్ ఇచ్చారు. ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థలు బయటకొచ్చి ఎన్నో చేసినాయి. హ్మ్. అంటే గవర్నమెంట్‌కి ప్యారలల్‌గా సొ సొసైటీ ద్వారా సొసైటీకి సర్వీస్ అందించేటటువంటిదే సొసైటీ. హ్మ్. దాని ద్వారా ఏర్పాటు చేసుకునే ఈ స్కూల్స్. మరి వీళ్ళేం సర్వీస్ అందిస్తున్నట్టు? హ్మ్. తినడానికి పెట్టుకుంటున్నట్టే గదా! మరి వాటిని ఖచ్చితంగా రద్దు చేయాల. ఇప్పుడు మొన్న ఆ జీ స్కూల్ వాళ్ళు వెళ్ళాల్సింది ఎక్కడికంటే డీఈఓ దగ్గరికెళ్ళాల. మీకు ఫీజుల పెంపు గురించి మీకిచ్చారా? హ్మ్. మాతో అయితే మీటింగ్ పెట్టలేదు. హ్మ్. వితౌట్ కన్సర్న్ పేరెంట్స్ వాళ్ళు పెంచుతున్నారు. అంటే కాబట్టి మాకొచ్చిన కాబట్టి కాబట్టి ఇన్ఫర్మేషన్. మనం ఏం హ్మ్. అడగాలంటే మాకు ఫీజుల పెంపు గురించి మేమేం మాట్లాడం. వితౌట్ గివింగ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ హ్మ్. టాక్ విత్ అస్. మాతో మాట్లాడకుండా హ్మ్. వెళ్లి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మీరు స్కూల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్స్ ఏవైతే ఇచ్చారో, ఆ హ్మ్. రూల్స్‌లో మొదటిది ఉల్లంఘించారు. హ్మ్. 1 ఫ్రీ ఎడ్యుకేషన్ ఉల్లంఘించారు. హ్మ్. 2 ఆ! హ్మ్. మూడో విషయం మాతో మాట్లాడలేదు. హ్మ్. ప్లస్ ఫీజులు పెంచారు. హ్మ్. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. హ్మ్. ఏది 100కి 20 సీట్లు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా. అది ఇవ్వలేదు. హ్మ్. దానితో పాటుగా అక్కడ శానిటేషన్ సర్టిఫికేట్ ఉందో లేదో తెలీదు. హ్మ్. ట్రాఫిక్ సర్టిఫికేట్ ఉందో లేదో తెలీదు. హ్మ్. ఫైర్ అండ్ ఆబ్జెక్షన్ ఉందో లేదో తెలీదు. ఆ! ఇవన్నీ ఉన్నట్టుగా మీరు ఒక పేపర్ రాసి దాని మీద సంతకం పెడుతున్నారు. అవన్నీ మాకు తీసి చూపించండి. ఆ స్కూల్ పర్మిషన్స్ మొత్తానికి రద్దు చేయాలి. డీఈడీ టీచర్లు లేరు. 1-5 తరగతి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉంటది వాళ్ళకి. హ్మ్. వాళ్ళ కోసం సుప్రీంకోర్ట్ ఒక రూలింగ్ ఇచ్చింది. వాళ్ళకి చదువు చెప్పాలి అంటే వాళ్ళ మైండ్ సెట్‌కి చదివినటువంటి టీచర్లు చెప్పాలి. అంటే హ్మ్. డీఈడీ టీచర్లు చెప్పాలి. లేదు అనంటే బీఈడీ వాళ్ళు చెప్తా అంటే కుదరదు. సో, ఓకే. ఆ టీచర్లు కూడా లేరు. ఈ హ్మ్. నిబంధనలన్నీ దాటాయి. 4 నిబంధనలు అయిపోయినాయి. ఐదో నిబంధన ఏంటి? ప్రతి సంవత్సరం వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి లావాదేవీలు మీకు హ్మ్. చిట్టా కాపీ ఇవ్వలేదు.
వాళ్ళు మినిట్స్ బుక్లో రాసుకుంటారు, మీకు అవును. తీసుకొచ్చి అప్పచెప్తారు, మీకు ఇవ్వలేదు. కాబట్టి ఈ 5 కారణాల ద్వారా ఆ స్కూల్ని రద్దు చేయండి, రద్దు మీదకి వెళ్ళండి. రద్దు చేస్తున్నటువంటి ఈ స్కూల్ని మేము మళ్ళీ వేరే స్కూల్లో మా పిల్లల్ని అలొకేట్ చేయండి, ఏ రెసిడెన్షియల్స్లోనైనా దరఖాస్తు పెట్టండి. వాళ్ళ ఆ స్కూల్ యాజమాన్య తండ్రి కూడా దిగొస్తాడు. హ్మ్. సో ఇలా వెళ్ళాలి. అయితే ఇక్కడ పేరెంట్స్ కూడా మన స్కూల్‌కు సంబంధించి పేరెంట్స్ మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆళ్ళు ఆల్రెడీ ఎంఈఓకి 15 డేస్ బ్యాకే కంప్లెయింట్ ఇచ్చారు. కానీ ఆయన ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రాపర్ అ మేనర్‌లో ఉండాలి హ్మ్. కంప్లెయింట్ ఎప్పుడైనా అయితే సరే. ఇంకొకటి స్కూల్ యాజమాన్యం ఏమంటుంది అంటే వీళ్ళు ఇలా నిరసనలు వ్యక్తం చేస్తున్నా కానీ మీరెక్కడ కంప్లెయింట్ ఇచ్చినా అది ఎవరు పట్టించుకోరు. మీరెక్కడ చెప్పుకున్నా అదెవరు తీసుకోరు ఆ కేస్‌ని. మీకు చేత గాకపోతే మీ పిల్లల్ని టీసీ ఇస్తాం తీసుకెళ్ళిపోండి అంటున్నారు. హ్మ్. ఇది ఎంత ఇప్పుడు వరకు కరెక్ట్ అది అంటారు? చాలా తప్పండి. ఒక సొసైటీ హ్మ్. ద్వారా ఏర్పాటై సర్వీస్ చేస్తామని వచ్చినటువంటి ఒక సొసైటీ ద్వారా ఏర్పడినటువంటి స్కూలు పేరెంట్‌ని డిగ్రేడ్ చేసి మాట్లాడే ముందు వారికి కూడా హ్మ్. ఏముండాలి అంటే కొంచెం అంత సిగ్గుండాలి, నీతి ఉండాలి. ఏంటంటే నాన్ ప్రాఫిటబుల్ సెక్టార్‌లోకి మనమెళ్ళి విద్య అనే పేరు చెప్పుకొని ఆ హ్మ్. డబ్బులు జేబులో పెట్టుకుంటున్నాం. హ్మ్. సొసైటీ ద్వారా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అక్కడే ఖర్చు పెట్టాల్సిన డబ్బులు మనం తీసుకుంటున్నాం అని వాళ్ళు సిగ్గుపడాలి. అది. వాళ్ళు సిగ్గుపడాలి. అలా సిగ్గుపడట్లేదు అని అంటే పేరెంట్లు గుర్తు చేయాలి. గుర్తు చేయకపోగా పేరెంట్లు సిగ్గుపడుతున్నారనుకోండి, వాడు అలాగే వెళ్ళిపోతాడు. హ్మ్. నవ్విపోదురు నాకేంటి ఎవరేమనుకుంటారో అలా పోతారు. హ్మ్. ఇక డీఈఓ, ఎంఈఓలు అంటే దొంగలున్నారు. హ్మ్. నేను వెరీ క్లియర్‌గా చెప్తున్నా. డీఈఓ, ఎంఈఓలు దొంగలు. హ్మ్. లేకపోతే స్కూల్ ఫీజు పెంచేటప్పుడు మీ హ్మ్. దగ్గర మీకు నోటీస్ ఇవ్వాలి కదా! హ్మ్. మీరొచ్చి చెకింగ్ చేసుకోవాలి కదా! ఎందుకు పెంచుతున్నారు అనేదాన్ని చెకింగ్ చేస్తారు. హ్మ్. దేని ఖర్చు కోసం పెంచుతున్నారనేది చెకింగ్ చేస్తారు. ఆ! మీకు ప్రతి సంవత్సరం జరిగిన స్కూల్ లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, ఏ ఖర్చు కోసం వచ్చిన ఫీజుల ద్వారా వచ్చిన డబ్బుని ఏ ఖర్చు కోసం మీరు ఖర్చు పెట్టారనే వివరాలు మీకు ఇచ్చారా? హ్మ్. అదొక్కటి చాలు ఆ స్కూల్‌ని రద్దు చేయడానికి. ఆ హ్మ్. స్కూల్ పర్మిషన్ రద్దు చేయొచ్చు. మొదటగా హెచ్చరికగా వాళ్ళకి 20% 25,000 నుంచి 30,000 వరకు ఫైన్ ఎయొచ్చు. సెకండ్ టర్మ్ ఆ స్కూల్‌ని రద్దు చేయొచ్చు. హ్మ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా కూడా వచ్చిన ప్రతి దగ్గర కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొద్ది రోజుల్లో ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నిటి మీద మన ఆర్‌టీఐ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా హైకోర్టులో కూడా పిల్ ఏసేటందుకు ఆలోచన చేస్తున్నాం. ఎందుకనంటే ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇది అమలు జరపొద్దని లేదు, ఏం లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలు సంఘటితమై అడగటం మొదలుపెడుతూ ఉంటే హ్మ్. ఎక్కడికక్కడ కార్పొరేటర్ గాని, ఎమ్మెల్యేలు గాని ఎవరిని కావాలని అడగటం మొదలుపెడితే, "అయ్యా! ఈ హక్కు ఉంది. మీరేం చేయక్కర్లేదు. ఇది ఇప్పించండి. హ్మ్. మీరు కొత్తగా వాగ్దానాలు చేసి లేదా డబ్బులు పంచి మాకు ఇదే చేయక్కర్లా. ఈ హక్కు ఉంది మాకు. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టమే. హ్మ్. కేంద్ర ప్రభుత్వ చట్టమే. దాన్ని అమలు జరపకపోతే అది నేరం అని తెలుసు. వాళ్ళు నేరం చేస్తున్నారు. దాన్ని ఆపండి. హ్మ్. చట్టాన్ని అమలు జరపండి" అని కోరటం మొదలైనప్పుడు అప్పుడు ఆటోమేటిక్‌గా స్కూల్స్ అన్నీ కూడా నియంత్రణలోకొస్తాయి. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే ఒకప్పుడు బతకలేని అంటే చాలా బాగా చదువుకున్నటువంటి టీచర్స్‌కి బయట ఉద్యోగాలు రానప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళొక గ్రూప్ అయిపోయి హ్మ్. వాళ్ళు కూడా ఒక సర్వీస్ అందిస్తూ హ్మ్. ఆ సర్వీస్‌లో వచ్చేటటువంటి అమౌంట్ వాళ్ళ జీతాల రూపంలో తీసుకుంటూ హ్మ్. వాళ్ళు కూడా సస్టైన్ అవుతూ ముందుకెళ్ళడం జరిగింది. హ్మ్. ఫస్ట్‌లో హ్మ్. ప్రైవేట్ స్కూల్స్ హ్మ్. ప్రారంభంలో. హ్మ్. అలా జరిగింది. ఇప్పుడు రాను రాను ఏమైపోయింది అదే టీచర్‌లని గ్రూప్ ఆఫ్ క్లబ్ చేసేసి ఒక్కొక్కడు 5 స్కూల్లు, 10 స్కూల్లు పెట్టేసుకొని అవును. 20, 30 స్కూల్లు పెట్టుకొని దానికి సొసైటీలు ఏర్పాటు చేసుకొని డబ్బు మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆ డబ్బును మొత్తాన్ని కూడా వాళ్ళు అనుకున్నటువంటి రంగాల వైపు తీసుకెళ్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వాల్సింది మనమే. హ్మ్. అలాగే మనం ఎడ్యుకేట్ అయ్యి క్వెషన్ చేయడం మొదలుపెడుతున్నప్పుడు రాజకీయ నాయకులకు పర్టిక్యులర్‌గా వేరు వేరు స్కూల్స్ కదా! ఒక అవును. స్కూలోడొచ్చి ఒక గవర్నమెంట్‌కి ఇంత అవును. డబ్బు ఇత్తదనేది ఏమి ఉండదు. అవును. వేరు వేరు స్కూల్స్ కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తారు, "కొద్దిగా చూడవే ఆ మనవడున్నాడు కార్యకర్త" అనంటే ఓ 50%. మామూలుగా అది 15,000 ఫీజ్‌ని వాడు ఫస్టే 30,000 పెడతాడు. అదే. వీళ్ళ మధ్య ఒక అండర్‌స్టాండింగ్ కూడా ఉంటది. నాకు కూడా ఆ! అలాంటివి ఎదురైనయి. అదే. ఫస్టే 15,000 దాన్ని 30,000 చేస్తాడు. కొంచెం 50% ఇవ్వయా అనగానే సరే అని చెప్తాడు. 50% వాడు అసలు నడిచేదే 15,000కి. హ్మ్. 1 ఒక ఫిఫ్త్ వరకు వాళ్ళ ఇదంతా ఫీజే. మళ్ళా పేరెంట్స్ మీదే రుద్దుతున్నారు. ఆ! అసలు తీసుకునేదే 15,000 హ్మ్. కానీ వాళ్ళు 30% అని చెప్తురు. నాయకుడు చెప్పిన వాళ్ళకు అయి తగ్గుతాయి. మిగతా వాళ్ళకి నడుస్తా ఉంటది. అదే. సో, మనం క్వెషన్ చేయటం మొదలుపెట్టాలా? ఆళ్ళ హ్మ్. మీద కంప్లెయింట్ చేయాలా? ఏది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు విద్యనివ్వట్లేదు కాబట్టి స్కూల్ బంద్ చేయాలని ఒక పిటిషన్ ఎయి. ఫీజ్ తగ్గియాలని కాదు. పిటిషన్ ఎయి. హ్మ్. దాని మీద డీఈఓకి, ఎంఈఓకి ఇచ్చి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర పెట్టు. ఇప్పుడు మీరన్నారు కదా సార్ ఆ! డీఈఓ, ఎంఈఓ అని చెప్పి మరి వీళ్ళు కూడా స్పందించని ఎడల మరి పేరెంట్స్ గాని, విద్యార్థులు గాని ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు? కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటదండి దీనికి. హ్మ్. ఇది స్కూలు 1-10థ్ వాళ్ళందరికీ కూడా హ్మ్. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటది. మనకిక్కడ హ్మ్. ఖైరతాబాద్ దగ్గరే మన
బిఎస్ఎన్ఎల్ భవన్ దగ్గరలో ఉంటుంది. ఉమ్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ మొత్తానికి కూడా. ఇక్కడే కమిషనర్ ఉంటాడు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఉమ్, అక్కడ కంప్లీట్ చేయొచ్చు. ఉమ్. అక్కడ చాలామంది డిఈఓ లెవెల్ వాళ్ళు, అనేక మంది విభాగాలు ఉంటాయి అక్కడ. ఆడొకసారి కంప్లీట్ చేస్తే దాని మీద ఏదో ఒక యాక్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారంట. ఒకవేళ వాళ్ళు అది. తీసుకోలేదనుకోండి, ఉమ్, చట్టాలను పరిరక్షించాల్సినటువంటి వాళ్ళు ఫస్ట్ అధికారులు. ఉమ్, అధికారులు ఎప్పుడైతే వాటిని విస్మరిస్తారో ఉమ్, అప్పుడు కోవరెంటోవా, మాండబస్ లాంటి పిటిషన్స్ని మనం సెర్చరీ ఇలాంటి పిటిషన్స్ని హైకోర్టులో ఫైల్ చేసుకొని ఆ, మన హక్కులను కాపాడుకోవాలి. ఇప్పుడు ఉమ్. దిగజారిపోతున్నటువంటి ఈ విలువల రోజుల్లో ఎందుకు అడిగానంటే సార్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు ఎవరు పట్టించుకునే ఇదిలో లేరు. మొత్తము విద్యని ఒక వ్యాపారంగా మలిచారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది మీకు ఇక మీరే చెప్పాలి. ఎందుకంటే ఒక జేఏసీ నాయకుడిగా మీరున్నారు, మీకు తెలియాలి. ఒక వ్యాపారంగా మార్చారు కాబట్టే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, మేము ఎవరిని ఆశ్రయించాలి అనే అదే. విధంగా ఇది అయిపోయినారు. మొదటగా ఎంఈఓ దగ్గర కంప్లైంట్ చేయాలండి. తర్వాత ఉమ్, డిఈఓ దగ్గర నుంచి మనం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఉమ్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఇక మంత్రి కూడా తీసుకుంటారనే నమ్మకం లేదు. అది మనం వెంటనే అక్కడ నుంచి ఏం చేయాలంటే కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి. కోర్టుకి వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పిల్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ నుంచి కోర్టుల మీద నమ్మకం ఉంది కాబట్టి అది కోర్టులే కొంచెం అది ఈ చీకటి లాంటి ఉమ్. ఏరియాల్లో ఇప్పుడు అదొక చిరుదీపంగా ఎందుకంటే ఒక మిగిలి ఉంది కాబట్టి కోర్టునే నమ్ముతుంది ఇప్పుడు ప్రజలు కూడా. ఇక ఎక్కడ అది న్యాయం జరగదు, అక్కడ అక్కడైతేనే నుంచి జరుగుతుంది చేసుకుంటూ అని. రావాలి. అయితే ప్రత్యేకంగా ఏ గవర్నమెంట్‌కి కూడా ఏ స్కూల్ పెంపు గురించి గాని వాళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళు పెంచొద్దు, ఇట్లా చెయ్యాలి, వాళ్ళు అట్లా చేయాలని ఏమి ఉండదు గవర్నమెంట్‌లకు గూడా. ఉమ్, ఏ గవర్నమెంట్‌లకైనా సరే. ఉమ్, వాళ్ళకేంటనంటే వాళ్ళకి అనుకుంటే పని జరుగుతది. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం కావాలనుకోండి, రూల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఉమ్, ఆ రూల్స్ అన్నీ వస్తాయి. ఆ ఉమ్, జీ స్కూల్‌ని ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ మూసేయాలనుకోండి, ఉమ్, బాబు మీరు ప్రతి ఇయర్ మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి గాని మీకొచ్చే లావాదేవీలు వివరాలు ఏవి ఇవ్వట్లేదు. మీరు స్కూల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనలను క్రాస్ చేస్తున్నారు కాబట్టి మీ స్కూల్ రద్దు చేస్తున్నాం. ఖతం. క్లోజ్ అంతే. అయిపోయింది. రద్దు క్లోజ్. రద్దు చేస్తున్నాం. అలాగే దాని మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ. ఉమ్, అది సొసైటీ పేరు మీద నిధులు మొత్తాన్ని కూడా బయటికి తరలించుకొని సొంతానికి వాడుకున్నారని చెప్పి కేసు కూడా చేయొచ్చు. ఓకే. గవర్నమెంట్ కావాలనుకుంటే. అంటే ఓకే. ఇప్పుడు సపోజ్ మన పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు సపోజ్. అవును. ఆ గవర్నమెంట్‌లో మాట్లాడిండు ఆయన. ఉమ్, ఆ గవర్నమెంట్ ఉందని ఆయన మాట్లాడాడు. ఉమ్, అది అరెస్ట్ చేసే సెక్షన్స్ కూడా కాదు. ఇంకో 2 సెక్షన్స్ యాడ్ చేసుకొని ఆయన అరెస్ట్ చేసుకున్నారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. అంటే గవర్నమెంట్ కావాలి అనుకుంటే ఇంకో 2 సెక్షన్‌లు యాడ్ అవుతాయి. ఓకే. మామూలుగా ఏంటి అది 3 నెలల నుంచి 6 నెలల నుంచి 2, 3 సంవత్సరాల లోపల శిక్ష పడేటటువంటి కేసు. ఆ 2, 3 వేల రూపాయలు ఫైన్ కూడా కట్టేటటువంటి కేసు. అరెస్ట్ అవ్వలేదా? అయింది. అట్లా. సపోజ్ ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు సపోజ్. ఏదో భూమి దోచుకోండి అని చెప్పి పెద్ద పెద్ద వెళ్ళిపోయి జిల్లా కలెక్టర్ వెళ్ళిపోయి చేయలేదా? అదిగో ప్రభుత్వం కావాలనుకుంటే అలా జరుగుద్ది. అలా జరుగుద్ది. అప్పుడు మాత్రమే ఈ చట్టాలన్నీ అమల్లోకి వస్తున్నాయి. ఉమ్, అలా ప్రభుత్వం మీద మనం ప్రెజరన్నా చేయగలగాలి. లేదు అనంటే కోర్టుల ద్వారా వెళ్ళాలి. వెళ్ళాలి. కోర్టుల ద్వారా వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉమ్, స్కూల్స్ అన్నీ కూడా ఇండివిజువల్‌గా ఉంటాయి కాబట్టి ఉమ్, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఉమ్, ఏ స్కూల్ మీద ఏ కంప్లైంట్ ఇచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళు తిందామనే చూస్తారు కాబట్టి కంప్లైంట్స్ కోసం ఈ అధికారులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. సరైనటువంటి రూపంలో కంప్లైంట్ ఇవ్వాలా. అది. ఏమని ఫీజులు పెంచారని కాదు. మాకు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టకుండా ఉమ్, సొసైటీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అది. ముఖ్యంగా స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్‌కి వ్యతిరేకంగా ఉమ్, ఫీజులు పెంచారు. ఉమ్, కాబట్టి స్కూల్‌ని రద్దు చేయండి అని పెడతారు. అది. ఫీజులు తగ్గించండి అని పెట్టకూడదు. అది. దీన్ని రద్దు చేయండి అని పెట్టాలి. ఉమ్, మళ్ళీ ఏం చేయాలా? స్కూల్‌కు సంబంధించి డీఈడీ టీచర్లు లేరు. ఉమ్, ఆ? ఉమ్, తర్వాత ఈ స్కూల్లో సొసైటీ పేరు మీదుగా పెట్టి ఈ స్కూల్లో వచ్చేటటువంటి జీతాలు మొత్తం స్కూల్ అభివృద్ధి కోసం కాకుండా యాజమాన్యం కొంతమంది తింటున్నారు. ఉమ్. అయితే కాబట్టి ఇక్కడ ఒక దాన్ని రద్దు మెయిన్ చేయండి అని ఇక్కడ ఒక పెట్టాలి. మెయిన్ పాయింట్ సార్ ఏంటంటే, ఇప్పుడు స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఎక్కువగా చూస్తున్నాం మనము. కాలేజీలలో కూడా ఏమవుతుందంటే ఉపాధ్యాయులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఆ సంస్థకు సంబంధించిన యాజమాన్యం కూడా ఫీజులు ఎక్కడ పెంచుతున్నారంటే, ఎగ్జామ్ ఫీజు లేట్ అయితే ఒక డెడ్ లైన్ క్రియేట్ చేసి ఆ డెడ్ లైన్ దాటితే ఎక్స్ట్రా ఫీజు ఫైన్. ఇంకొకటి అటెండెన్స్ ఫీజు కూడా క్లాస్ వైజ్గా, డే వైజ్గా కాదు, క్లాస్ వైజ్గా అటెండెన్స్ ఫీజు అని కొత్తగా పెడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఎగ్జామ్ ఫీజు చెల్లించనందుకు మీకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు, మీరు ఎగ్జామ్కి అర్హులు కారు అని చెప్పేసి వాళ్ళను బహిష్కరిస్తున్నారు. దీనివల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే దీనిపైన అసలు ఏంటి ఎడ్యుకేషన్ రూల్స్ ఏంటి అసలు, వాళ్ళ ఈ వాళ్ళ ఇది విధి విధానాలు ఏంటి అసలు? సాధారణంగా ఏంటంటే అండి ఇంటర్మీడియట్ డిగ్రీ దగ్గర నుంచి ఏంటంటే ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ఒకసారి 2 సార్లు అవకాశం ఇస్తుంది. డేట్ ఇస్తుంది. ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఉమ్, ఆ డేట్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత
2-3 సార్లు చేస్తుంది ఉమ్, కామన్గా. ఉమ్, ఆ చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అంటే విద్యాశాఖలో ఏం జరుగుతుందంటే, కొంచెం లేట్ అవుతున్న కొలది ఏం చేస్తారంటే ఫైన్తో పెడతారు. ఉమ్, ఫస్ట్ టైం వితౌట్ ఫైన్ ఎంత ఫీజు ఉందో అంత అవును, యాజ్ ఇట్ ఈస్గా కట్టుకునే అవును, అవకాశం వస్తుంది. ఉమ్, అది తర్వాత ఒక 2-3 సార్లు డేట్స్ పెంచిన తర్వాత ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే ఎవరైతే అశ్రద్ధ ఉండి కట్టుకోలేదో వాళ్ళకి అవకాశం ఇస్తూ ఫీజు పెంచుతారు. ఉమ్, అది ఇక్కడ ఏదైతే పెంచుతారో అలాగే ప్రైవేట్స్ కాలేజీల్లో కూడా అలాగే ఉంటుంది. ఉమ్, అలాగే రావాలి. ఉమ్, ఇక్కడ ఏంటంటే ₹1000 ఉంటే అక్కడ 2000 తీసుకోవడం అదే, చేస్తారు. ఉమ్, ఇక్కడ సపోజ్ విత్ ఫైన్‌తో ₹200 ఫైన్‌తో ఉంటే అక్కడ 2200 2000 అంటే ఉంటుంది. ఈ దోపిడీ అంతా జరుగుతూనే ఉంటది రెగ్యులర్‌గా. ఇక ఈ ఉమ్. విషయాలు తీసుకుంటే సెయింట్ మార్టిన్స్ అని ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. చాలా అసలు దోపిడీలకి నిలయాలుగా మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు ఇవన్నీ. అంటే ఈ చు ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్ ఆపేసే హక్కు సంస్థలకు ఉందంటారా? లేదు. ఉమ్, ఇంటర్మీడియేట్ బోర్డ్ మొన్నే క్లియర్ చెప్పింది. ఏమని? ఉమ్, ఫీజు కట్టినా కట్టకపోయినా అతనికి హాల్ టికెట్ ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ అవుతుంది. దాన్ని తీసుకొనెళ్ళి ఉమ్. ఎగ్జామ్ కట్టుకోవచ్చు అని ఇంటర్మీడియేట్ బోర్డ్ దీన్ని ఎప్పుడో ఆపింది. ఎందుకంటే రీసెంట్‌గా మేము చూసిన కొన్ని కేసులు కూడా సార్, వాళ్ళు హాల్ టికెట్ తెచ్చుకున్నా కానీ స్కూల్‌లో అంటే కాలేజీ నుంచి అలో చేయలేదు. ఎగ్జామ్‌కి నువ్వు వెళ్ళొద్దు. ఫస్ట్ కాలేజీకే రావాలని చెప్పి కాలేజీకి పిలిపిచ్చేసి కూడా కాలేజీలోనే కూర్చోబెట్టి ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వకుండా చేశారు. ఫీజు కడితేనే నువ్వు ఎగ్జామ్ హాల్‌కెళ్ళాలి. ఇది రూల్ పెట్టిందా గవర్నమెంటు? ఇప్పుడు దీని మీద ఎలాంటి యాక్షన్ వీళ్ళ మీద తీసుకోవచ్చు? యాక్చువల్‌గా అలా చేసినప్పుడు ఏంటంటే అది నిర్బంధించడం అండి. వాళ్ళ మీద హ్మ్. క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అలా కూడా జరిగాయి సార్. క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. నన్ను ఎగ్జామ్ రాయనీయకుండా నిలువరించారని చెప్పి చేయొచ్చు. హ్మ్. అయితే టీసీ ఇవ్వలేదనే మ్యాటర్ పెట్టకుండా హ్మ్. నన్ను ఎగ్జామ్ వెళ్ళకుండా ఆపారని చెప్పి అదే. పెట్టాలి. హ్మ్. అది. టీసీ విషయంలో ఏంటనంటే మళ్ళీ టీసీ విషయం చెప్పగానే హాల్ టికెట్. మళ్ళీ పోలీసోళ్ళు హాల్ వెనక్కెళ్ళిపోతారు. టికెట్. పోలీసోళ్ళు ఆ! వెనక్కెళ్ళిపోతారు. సివిల్ నేచర్‌గా ఉన్నప్పుడు పోలీసోళ్ళు రారు. క్రిమినల్ నేచర్‌గా ఉన్నప్పుడు పోలీసోళ్ళు వస్తారు. హ్మ్. హాల్ టికెట్ అనేది మా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. అవును. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇంటర్మీడియేట్ నుంచి అయితే వస్తుంది. డిగ్రీ నుంచి కూడా ఇస్తున్నట్టున్నారు. అయితే కొంతమంది సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆన్‌లైన్‌లో వచ్చిన హాల్ టికెట్స్ అన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకొని మీరు ఫీజ్ పే చేస్తేనే మేము హాల్ టికెట్ ఇస్తాం. ఆన్‌లైన్‌లో ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. అంటే తెలియని ఇంకొకటి. వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా. ఆ! తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా. స స్కూళ్ళల్లో మాత్రం ఈ ఇబ్బంది బాగా ఉంటది. అదే కాకపోతే సార్. స్కూళ్ళల్లో పేరెంట్‌కి నేను చెప్పే సలహా ఏంటంటే హ్మ్. 1-8వ తరగతి వరకు, 10వ తరగతి వరకు కామన్ ఎగ్జామ్స్ లేవు. హ్మ్. వాడు ఎగ్జామ్ రాయించకపోయినా మీకు నష్టం లేదు. హ్మ్. అటెండెన్స్ ఉన్నా హ్మ్. నార్మల్‌గా పిల్లోడు మనకి ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా వాడు ఆటోమేటిక్‌గా బదిలీ అయిపోతాడు. హ్మ్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పెట్టుకుంటే రాసుకోండి లేకపోతే లేదు. హ్మ్. తర్వాత వాడిని మాత్రం ఎంఈఓ ముందు, డీఈఓ ముందు నిలదీస్తే సరిపోతుంది. హ్మ్. అక్కడి నుంచి మనం కంప్లెయింట్లు పెట్టాలా. వాళ్ళు కాదు అనంటే వీళ్ళు చేయాల్సిన గొడవ అదే డీఈఓ మీద చేస్తే డీఈఓ అంటే ఏంటంటే ఒక జిల్లా పరిధిలో ఉన్నయన్నీ గుంజుకోవటం. అదే. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాదు. హ్మ్. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చేటటువంటి ఆదాయానికి ఆయన అధిపతిగా ఉంటాడక్కడ. ఇలాగే చెప్పుకోవాలి. ఇప్పుడు అలాగే అయిపోయింది అతన్ని సార్. మార్చాలని మనం గొడవ చేసామనుకోండి, అలాగే అమ్మో! అయిపోయింది. నాకొచ్చేటటువంటి రాబడి పోతుంది హ్మ్. అని చెప్పి ఆయన కొంచెం ఏదైనా చర్య తీసుకుంటాడు. ఇప్పుడు హ్మ్. మేము చేస్తున్నప్పుడు ఎందుకంటే మాకు పనులు చేస్తుంటే కొద్దిగా ఇవన్నీ భయాలుంటాయి వాళ్ళకి గూడా. హ్మ్. ఎందుకంటే అమ్మో! జిల్లా అంటే పెద్దది. దీంట్లో ఉన్న అవకాశం పోగొడితే మళ్ళీ కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో కూర్చోబెడితే పెద్దగా ఏమి రావు. హ్మ్. పెద్దగా ఏమి రావు. డీఈఓ క్షేత్రస్థాయిలో తిరుగుతాడు కాబట్టి ఎక్కువ ఇన్‌కమ్ ఉంటది. ఓకే. అలాగే డిప్యూటీ డీఈఓ. హ్మ్. డిప్యూటీ డీఈఓకి అన్నీ తెలుస్తాయి. హ్మ్. లూప్ హోల్స్ అన్నీ తెలుస్తాయి. ఎంఈఓని మాత్రం పట్టించుకోరండి చాలా స్కూల్స్. హ్మ్. వాళ్ళు చాలా అహంకారంతో, ధనబలంతో ఉండి ఎంఈఓని చాలా లైట్ తీసుకుంటారు. హ్మ్. డిప్యూటీ డీఈఓ దగ్గర నుంచి కొంచెం ఆయన కూడా చాలా వినమ్రంగానే పోతారు ప్రైవేట్ స్కూల్‌కి. హ్మ్. ఇక డీఈఓ దగ్గర నుంచి మాత్రం ఇబ్బంది అవుతది ఆళ్ళకి. హ్మ్. డీఈఓ చెప్తారు మొన్న వాళ్ళు. మొన్న కూడా ఒక వార్నింగ్ కేసు చేయగలరు వాళ్ళు. సార్. ఒక కేసు చూసాము. అమ్మాయి పాపము విద్యార్థి బిల్డింగ్ పైనుంచి దూకింది. కాళ్ళు ఇప్పుడు అమ్మాయికి పని చేయట్లే. నడవడానికి కూడా లేదింకా. ఆ అమ్మాయి శాశ్వతంగా కూడా కోలుకుంటాదో లేదో తెలీదు ఈ కాళ్ళు అని చెప్పేసి డాక్టర్లు తేల్చి చెప్పేశారు. నరాలు కట్ అయిపోయినాయి. ఎందుకు అంటే రీజను ఆ అమ్మాయి ఫీజు కట్టలేదని. అంటే ఒక విద్యార్థి ఫీజు చెల్లించకపోతే బూతులు తిట్టొచ్చా ఉపాధ్యాయులు? ఇంకొకటేంటంటే ఫీజు కట్టలేదు, నీకు చదవడానికి చేత గాదు, నువ్వెందుకు బతకడము? చచ్చిపో అని విద్యార్థి అంటే ఇప్పుడు విద్యార్థుల్ని ఉపాధ్యాయులు అలా అనొచ్చా సార్? అంటే బూతులు ప్రొవోకేట్ తిట్టొచ్చా? చేస్తున్నారు. అలా అనడానికి లేదు మేడం. అది హ్మ్. క్రిమినల్ కేస్ చేయాలా? అక్కడ ఏం జరుగుతదంటే పోలీసు వాళ్ళకి యాజమాన్యం మేనేజ్ చేయటం వల్ల కొన్నిసార్లు వాళ్ళు నమోదు చేయరు కానీ, ఖచ్చితంగా నమోదు చేయాల. ఈ కేసులొచ్చినాయి సార్. అది చాలా ఖచ్చితంగా వచ్చినాయి. కేసు నమోదు చేయాలది. హ్మ్. విద్యార్థిని ప్రొవోకేట్ చేసినట్టు, తర్వాత డీగ్రేడ్ చేసినట్టు, తిట్టినట్టు ఇవన్నీ కూడా అఫెన్స్ కిందకే వస్తది. హ్మ్. సో, వాళ్ళు కంప్లెయింట్ చేయాలి. వాళ్ళు కంప్లెయింట్ చేస్తే మేము ఫీజ్ అడిగితే ఈళ్ళు ఇట్లా తప్పుడుగా పెట్టారు అని చెప్తారు. హ్మ్. సరైన ఎవిడెన్స్ తీసుకొని పెడితే పోలీసోళ్ళు కూడా వింటారు. వాళ్ళు వినకపోయినా మనం కోర్ట్ రిఫర్ చేసుకున్నా సరే ఆ కేస్ అవుతది. హ్మ్. అది ఎక్కడికి పోదు. ఇవన్నీ ఎవిడెన్స్ అనేది క్రిమినల్ కిందకే వస్తాయి కదా సార్. నేరాల ఎందుకంటే కిందకే వస్తాయి. వాళ్ళని మీకో విషయం తెలుసా మేడం? హ్మ్.
ప్రైవేట్ యాజమాన్యం ఎలా చేస్తుందంటే ప్రభుత్వం వీళ్ళకి టీచర్లకు కూడా తెలియదు వీళ్ళు ప్రైవేట్ యాజమాన్యం చేసేటటువంటి క్రైమ్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యాము అనే విషయం తెలియదు వాళ్ళకి. ఎలా చేస్తారంటే సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అక్కడ గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్లోకి మీరు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, పబ్లిక్ యాజ్ ఏ పబ్లిక్గా వెళ్ళొచ్చు. కానీ ఏం చేస్తారంటే ఒక స్కూల్కి గ్రౌండ్ ఉండాలి, ప్రైవేట్ స్కూల్కి ఆ గ్రౌండ్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాన్ ఇచ్చి పిల్లల్ని స్కూల్లో యూనివర్సిటీలోకి పంపిస్తారు. వాళ్ళతో పాటు టీచర్లు వస్తారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇక్కడ ఆడుకోకూడదు మీరని ఎవరంటే విద్యార్థి నాయకుడు మొక్కలు తెలిసిన వాళ్ళు చెప్తే ఏంటంటే పిల్లలు ఆడుకుంటే తప్పేంటంటే యూనివర్సిటీ కదండి అని టీచర్లు చెప్తారు. అంటే అది ఒక క్రైమ్. తన దగ్గర గ్రౌండ్ లేకపోగా, తన దగ్గర గ్రౌండ్ లేదు, ప్రైవేట్ అవసరం అది. విద్యార్థులు అనేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో రావచ్చు పబ్లిక్ ప్లేస్లోకి, వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఆడుకోవాలి. కానీ ఒక ప్రైవేట్ యాజమాన్యం యొక్క, ఒక ప్రైవేట్ స్కూల్ యొక్క బాధ్యతల్ని ఇక్కడ ప్రభుత్వం ద్వారా వాడుకుంటున్నట్టు అవుతుంది, పబ్లిక్ ప్లేస్ని వాడుకుంటున్నట్టు అవుతుంది. అది వాడుకోకూడదు అలా, ఆ రూల్ లేదు అలా. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలే కదండి అంటారు టీచర్లు. అప్పుడు ఒకసారి ఇలాంటి ఇష్యూ ఎదురైనప్పుడు నేను చెప్పాను, మీ స్కూల్కి ఒక గ్రౌండ్ ఉండాలమ్మా, అది లేకుండా ఒకవేళ ఇక్కడికి రావాలంటే మీ స్కూల్ ఈ కాలేజీ అనుమతి తీసుకొని రావాలి. ఒకవేళ కాదు అని అనుకున్నప్పుడు మీరందరూ వెళ్ళిపోయి ఈ స్కూల్ డ్రెస్సులు, ఈ వ్యాన్లు కాకుండా మీరు మీ పిల్లలతో అలాగే మీరు మీ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఆనందించిపోవచ్చు. ఎందుకు ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి. కానీ ఈ పబ్లిక్ ప్లేస్లో ప్రైవేట్ వాళ్ళ అవసరం నెరవేర్చడం కోసం అయితే వాడుకోబడకూడదమ్మా అని చెప్పారు. అవునా సార్ అని వెళ్ళిపోయారు. సో ఇలా ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియకుండానే ప్రైవేట్ వాళ్ళు చేస్తున్న క్రైమ్లో భాగస్వాములు అవుతారు అక్కడ టీచర్లు. సో ఇలా ఉంటుంది అనమాట. అది నలుగురితో కలిసి చేయించడం అనేది ఇలా ఉంటుంది. ఇట్లా ఈ ఫీజుల విషయంలో అడగటం, ఒత్తిడి చేయటం ఇలాంటివి చేయకూడదు. ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక 100లో 20% ఫ్రీ 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు. అయితే ఈ 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలని మీరు చెప్పారు. ఇప్పుడు మీరు ఒక జేఏసీ నాయకుడిగా, ఇటు ఒక అడ్వకేటుగా, మీకు తెలుసు కాబట్టి ప్రెసిడెంట్గా మీరు చెప్పారు. అయితే దీంట్లో సార్ ఈ 25% సీట్లు ఏవైతే ఉన్నాయో అవి సగం ఫీజు పే చేయాలని కానీ, లేదా ఆ సీట్లను వేరే వాళ్లకు కేటాయించాల్సిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి అమ్ముకోవడం కానీ అలాంటివి చేయొచ్చు అంటారా? చేస్తే ఒకవేళ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటారు? యాక్చువల్గా అయితే సీట్లు కేటాయించాలనేది చట్టం. అవును, చట్టాన్ని అమలు జరపట్లేదు వాళ్ళు. జరపట్లేదు. ఇక అమ్ముకోవటం ఏముంది, వాళ్ళు అమ్ముకుంటూనే ఉన్నారు, చేసేది అదే మేడం. ఇప్పుడు డిఈఓకి మనం వెళ్ళి ఈ స్కూల్ ఇవ్వట్లేదు, ఫస్ట్ ఎంఈఓ దగ్గర ఒక ఆర్టీఐ వేయాలి, వేసి ఈ స్కూల్ పర్మిషన్ లేకుండానే వీళ్ళు చేస్తున్నారంటారా సార్? అంటే పర్మిషన్ ఏది కూడా ఓవరాల్ గా పర్మిషన్ అంటే నీకు ఎంత ఇస్తున్నా నువ్వు కాముగా ఉండు, అదే అది ఏంటంటే అది మనకి ఓవరాల్ గా కనిపించేటటువంటి ఇష్యూ, కానీ ఆన్ ది పేపర్ మీద కనిపించేటటువంటి ఆర్డర్ కాదు. అది అందరికి తెలుసు. ఫస్ట్ డిఓకి మనం అడగగానే ఏమంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు కదండి, అందుకే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఇవ్వరండి, ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తారండి అని అంటారు. ఒకసారి సొసైటీ చదువుకోండి మేడం. సొసైటీ ఏ ఉద్దేశాలతో, అందులో బైలాస్ ఉంటాయి, సొసైటీ బైలాస్. ఆ బైలాస్లో మొత్తం మేము స్వచ్ఛందంగా ఇది చేస్తాం, అది చేస్తాం, భోజనాలు పెడతాం, ఇవన్నీ ఉంటాయి వాళ్ళు. తర్వాత వాళ్ళు ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్లో నిర్వహించినటువంటి లావాదేవీలు మొత్తం కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అక్కడ తీసుకెళ్ళి ఇవ్వాలి. ఎవరికి ఎంఈఓ ద్వారా డిఈఓ దగ్గరకు పోవాలి, డిఓ వాటిని చూసుకోవాలి. అంటే అది జరగట్లేదు. ఈ మానిటరింగ్ జరగాలని చెప్పి ఆ జీ స్కూల్ యాజమాన్యం కనుక గొడవ చేశారు అనుకోండి, యాజమాన్యం వచ్చి స్కూల్ పేరెంట్ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోండి. సో ఇవి చేయాలి. అది అలా చేయట్లేదు, ఇలా అమలు జరగట్లేదు అని చెప్పేసి అంటే అక్కడ నుంచి మీడియా దగ్గరకు వచ్చి డిఈఓ దగ్గర ఈ రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ డిఈఓ అమలు జరపట్లేదు, తక్షణమే ఈ డిఈఓని సస్పెండ్ చేయాలి అని చెప్పి అక్కడ మీడియా ద్వారా కనుక మనం సమాజంలోకి ఎక్కితే ఆటోమేటిక్గా డిఈఓ కూడా నోరు మూసుకొని వస్తుంది. అంటే ఇట్లా మన ప్రజలు ఆ వచ్చేది ఏదో ఇలా రావాలి ఈ మీడియా ద్వారా. డిఈఓ ఈ రూల్స్ ఉన్నాయి, నా దగ్గర కాపీ ఉన్నాయి, తీసి చూపిస్తాను. విద్యార్థుల తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ కరెక్ట్ రూల్స్ అంటే కరెక్ట్ వేలో వాళ్ళు ప్రాసెస్ నడిపించకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటున్నారు కాబట్టి ఈ డిఈఓలై, ఎంఈఓలై, విద్యా సంస్థలై అక్రమాలు కొనసాగుతున్నాయి అంటారు. అంతే. ఇప్పుడు ఎట్లుంటుందంటే వీళ్ళు కంప్లైంట్ ఎట్లా చేస్తారంటే పేరెంట్స్ వాళ్ళు అడిగేది వేరు ఉంటుంది. క్రిమినల్ కేసు చేయాలన్నా కూడా సపోజ్ ఒక రాయి నాకు తగిలింది చేయండి సార్ కేసు అంటే పోలీసు పోవయ్యా బాబు అంటాడు. సార్ రాయి వారు నాకు ఇసిరారు అని అంటే కేసు అవుతుంది. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఫీజులు కట్టాలన్నా సరే మా పిల్లల్ని తిట్టే హక్కు వాళ్ళకు లేదు. ఫీజుల విషయం వేరే మ్యాటర్, తిట్టడం అనేది పనిషబుల్ అఫెన్స్, మీరు పనిష్ చేయండి అని అక్కడ అట్లా కేసుకి వెళ్ళాలి. అలాగే ఇక్కడ డిఓ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలా,
ఫీజులు వాళ్ళు పెంచడానికి అసలు మాతో కూర్చోబెట్టి మాట్లాడి అది. దేనికి పెంచుతున్నారో చెప్పాలి. ఉమ్, ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్లో ఏముందండి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ టీచర్స్ జీతాలకు మాత్రమే నువ్వు ఫీజులు ఉపయోగించాలని ఉంది. అలా కాకుండా ఇందులో నుంచి డబ్బులు మొత్తం ధనార్జన ధ్యేయంగా విద్యను మొత్తాన్ని కూడా ప్రైవేట్ సెక్టార్లో ధనార్జన ధ్యేయంగా పెట్టుకున్నారు. నాన్ ప్రాఫిటబుల్ ఇష్యూని ప్రాఫిటబుల్ ఇష్యూగా మారుస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఇది ఎఫెన్స్, వాళ్ళ స్కూల్ రద్దు చేయాలి అని చెప్పి డిఓ దగ్గర కూర్చోవాలి. అది కాదు అని అన్నప్పుడు ఏం చేయాలంటే డిఓ చేయట్లేదు కాబట్టి డిఓని సస్పెండ్ చేయాలని కూర్చోవాలి. అది. ఈ చేసే లొల్లి ఏదో డిఓని సస్పెండ్ చేయాలని ఆ రోడ్డు మీద కూర్చున్నారు అనుకోండి, ఉమ్, అప్పుడు వీళ్ళు వస్తారు, కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాకా పోయింది అది మ్యాటర్. ఉమ్, మనకి ఎందుకురా బాబు అనుకుంటుంది గవర్నమెంట్, యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద అని చెప్పుద్ది. గవర్నమెంట్కి అవసరం లేదు కదా ఆ, ఇలాంటివన్నీ కూడా. ఉమ్, ఆ ఒక స్కూలు ఇంత మూట తీసుకొచ్చి గవర్నమెంట్ నడపలేదు కదా, ఈ నాయకులందరికీ ఇవ్వలేదు కదా. అవును. సో అట్లా చేసుకోవాలి, అలా పని చేసుకుంటే పూర్తవుతుంది. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యార్థి చేసిన నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎంతోమందికి ఇది చేస్తూనే ఉన్నాను. ఆ, కాకపోతే ఏంటంటే ఇప్పటికీ నేను ఈ రూల్స్ అన్ని చెప్తూ అందరినీ కూడా యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తే అందరికీ మేలు జరగాలనే ఉద్దేశం. ఉమ్, ఇది తెలియకపోవడం వల్ల ఇవన్నీ మాలో ఉండిపోతున్నాయి. ఉమ్, మేము చదువుకుంటున్నాం, మాలో ఉంటున్నాయి, ఆ, మేము చెప్తున్నాం. ఒక్కోసారి మాకే డిఈఓలు ఎంఈఓలు ఎదురు చెప్పినప్పుడు ఈ రూల్స్ ఇవి మేడం అని చెప్పి తీసుకొని చూపిస్తూ ఉంటాం. తీసుకొని చూపిస్తా అంటే నోరు మూసుకుంటారు. అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఆ, యాజమాన్యానికి చెప్తారు, వాళ్ళు ఇట్లా అడుగుతున్నారండి, అదంతా ఉంది, వాళ్ళు కొంచెం ఇబ్బంది చేసినా చేయొచ్చు, ఏదైనా చూడండి వాళ్ళకి అని వీళ్ళే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఖర్చు ఎక్కువ కండక్ట్ చేసినట్టు చేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఓకే. కాకపోతే దానివల్ల మేమేం సంతోషపడము. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే ఇంతకు ముందులాగా డీప్గా ఆలోచించి సమస్యలకి వ్యతిరేకంగా పోరాడే ఆలోచనలు లేవండి. ఎవరికి వాళ్ళకి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు తీసుకోవడానికి టైం ఉండట్లేదు ప్రజలకి. ఓకే. సో ఈ అయితే దోపిడీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది. అవుతుంది సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెయిన్‌గా కావాల్సింది ఏందంటే చివరిగా సార్ ఈ అంటే ఇలాంటి స్కాములు జరుగుతున్నప్పుడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నప్పుడు తల్లిదండ్రులు మాత్రమే ఇలాంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందా? విద్యార్థులకు ఎలాంటి హక్కు ఉంది సార్ ఈ వీటిపైన పోరాడడానికి? విద్యార్థులు ఎప్పుడైనా తనను ఎవరైనా తిట్టినప్పుడు, హ్మ్. చిన్నపిల్లల్ని తిట్టినప్పుడు, హ్మ్. కొట్టినప్పుడు హ్మ్. వాళ్ళకు కూడా ఐపీసీలో ఏవైతే సెక్షన్స్, సారీ ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. అది లేడీస్ని కొడితే వేరే విధమైన ఉంటుంది హ్మ్. సెక్షన్స్. అది లేడీస్లో అబ్యూజ్ చేస్తూ మాట్లాడితే వాళ్ళకి వేరే సెక్షన్స్ యాడ్ అవుతాయి, హ్మ్. పోక్సో యాక్ట్ యాడ్ అవుతూ ఉంటాయి. అవును. సో ఇట్లా వాళ్ళు కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు మేడం ఇందులో. అది. ఎందుకంటే ఆహా, హ్మ్. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లా అనుకున్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా నేరం జరిగినప్పుడు కూడా దాన్ని వాళ్ళందరూ కూడా అపోజ్ చేయొచ్చు. విద్యార్థి కూడా ఎళ్లి అపోజ్ చేయొచ్చు. విద్యార్థి కూడా అపోజ్ చేయొచ్చు. విద్యార్థి కంప్లైంట్ పెట్టకూడదని ఏం లేదు, హ్మ్. ఎవరైనా పెట్టొచ్చు. హ్మ్. సో పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్యలో ఏంటంటే ఈ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళందరూ ఒక వైట్ కాలర్ నేరగాళ్ళు అనేది పోలీసులు గుర్తించాలి. హ్మ్. ఎక్కడ అవకాశం దొరికితే సామాన్యుల మీద కేసు పెట్టాలని చూస్తారో అలాగే ఇక్కడ వీళ్ళ విషయంలో కూడా హ్మ్. ఇక్కడ పెద్ద క్రైమ్ నడుస్తుంది. హ్మ్. ఇదేంటి వ్యవస్థీకృతమైనటువంటి క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్, హ్మ్. ఆర్గనైజ్డ్ వైట్ కాలర్ క్రైమ్ ఇది. హ్మ్. దీని విషయంలో పోలీసు వాళ్ళు కూడా అవేర్గా ఉండి ఏ అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద కేసులు చేయడానికి చేస్తూ ఉంటే హ్మ్. అప్పుడు మాట వింటారు. రేపొద్దున కొత్తగా ఫోన్ చేసినా సరే పోలీసులు ఫోన్ చేసినా వినరు వాళ్ళు వినరు. సాధారణంగా. వాళ్ళు కూడా అడుక్కునే పరిస్థితి. అడుక్కోవద్దు, మీరు చట్టాలు వాళ్ళు పాటించట్లేదు కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా మీరు కేసులు చేస్తే వాళ్ళు కొద్దిగా దారికొస్తారు. అట్లానే సమాజం పట్ల వాళ్ళు భయంగా ఉంటారు. ఎందుకంటే వచ్చేదంతా సమాజం నుంచి తీసుకునేదంతా. వాళ్ళు అవును. చెప్పేటప్పుడు కూడా సమాజానికి సేవ చేస్తామని తీసుకుంటారు. ఉచిత విద్యుత్ ఇస్తామని, సారీ హ్మ్. ఉచిత ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని, తర్వాత ప్రభుత్వ చట్టాలన్నింటినీ మేము అమలు జరుపుతామని సొసైటీ. చదువు అయిపోయినాక టీసీలు ఇచ్చేటప్పుడు కూడా టీసీ కావాలి సార్ అని ఎళ్తే టీసీకి 2000 పే చేస్తే టీసీ ఇస్తామంటున్నారు స్కూల్. యాక్చువల్గా ఏంటంటే అది వాళ్ళ డ్యూటీ. టీసీకి డబ్బు తీసుకోవడం అనేది కాదు. ఎంతవరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. ఇప్పుడు మా అమ్మాయిది అట్లే ఆపారు సార్. అది తప్పండి. ఇప్పటికి కూడా అది తప్పు. క్వశ్చన్ అలా చేయాలి. ఉండింది. అదే అది అడిగాము. ఎంఈఓ దగ్గర చెప్పండి, నేనే చెప్తా. ఎక్కడ టీసీకి అమౌంట్ అంటున్నారు కదా, ఆ హ్మ్. ప్రిన్సిపల్ నెంబర్ ఇవ్వండి, నేనే ఖచ్చితంగా. చెప్తా. ఖచ్చితంగా. నేనే చెప్పి పూర్తి చేపిస్తా. అది ఇష్యూ కాదు అసలు. సరే నేనింక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తనతో మాట్లాడతాను. ఎందుకు ఫీజు అడుగుతున్నాడు టీసీ ఇవ్వాలంటే, నేనెళ్లి మాట్లాడతానని చెప్పేసి నేను ఆగాను సార్ అట్లా కూడా. అంత అవసరం లేదండి. మేము చేస్తే హ్మ్. వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అంటే ఒక లాయర్‌గా మీరు ఫేస్ చేస్తున్నారు. ఒక మీడియా వ్యక్తిగా నేను ఫేస్ చేసిన మన దగ్గరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయంటే, సామాన్య ప్రజల దగ్గర ఇంకెంత లాగుతుంటారు ఈ ప్రైవేట్ సంస్థలు. వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు ఆ! మేడం. మనం కదా ఏంటంటే సార్. రోజువారీ దినచర్య జీవితం ఎలా ఉంటదంటే ఏ రోజుది ఆ రోజు అన్నట్టుగా ఉండటం వల్ల సార్. ఎదుర్కోవడానికి కొంత కావాలి. ఇప్పుడు దానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ మన ఆర్టీఐ యాక్ట్ తీసుకోవాలి. దాన్ని పెట్టుకోవాలి.
వీళ్ళకి ఆర్టీఐ వేసి సమాచారం తీసుకోవాలి, ఉమ్. వీళ్ళ లావాదేవీల గురించి తీసుకోవాలి, వీళ్ళు ఫీ స్ట్రక్చర్ గురించి తీసుకోవాలి, స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్లు ఏవేవి వాళ్ళు వైలేట్ చేస్తున్నారు అవన్నీ రాసుకొని వీళ్ళకి కంప్లైంట్లు ఇచ్చి, ఈ కంప్లైంట్లు ఇచ్చిన కాపీలు పట్టుకొని మనం హైకోర్టుకు పోతే ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళ నాన్న కూడా దిగి వస్తారు మన దగ్గరికి. అలా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఈ అయోమయ పరిస్థితుల్లో అటు పేరెంట్స్ ఇటు విద్యార్థులు వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తులే ఖరాబ్ అయిపోతున్నాయి ఇక్కడ. వీటి కోసం మంచి ట్రిక్స్ మీరైతే చెప్పారు. అందులో వాళ్ళు ఎలా అంటే స్టెప్ బై స్టెప్ ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు తల్లిదండ్రులు కూడా విద్యార్థులు కూడా అని క్లియర్గా చెప్పారు సార్. నిజంగా చూసారు కదా మరి. మొన్న చూసుకుంటే శ్రీ చైతన్య చాలా వద్దు ఇంకా చెప్తే అంటే స్కూళ్ళ పేర్లు మనం మెన్షన్ చేయొద్దు, కాలేజీల పేర్లు. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకరిని చూసి చేయొచ్చు ఒక మేడం. సంస్థ తర్వాత ఇలానే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. నిన్న కూడా చూసుకుంటే జీ స్కూల్ వాళ్ళు మరి వాళ్ళు తీసుకున్నారు కదా, మా సంస్థ తీసుకుంటే తప్పేంటి, మా సంస్థ ఇలాంటి అక్రమాలకు పాల్పడితే తప్పేంటి, 4 రోజులైతే అందరూ మర్చిపోతారు అనే విధంగా సంస్థలు ఇలా పాల్పడ్డాయంటే వీటిపైన యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి న్యాయస్థానాలు. అలాగే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు పేరెంట్స్ అందరూ ముందుకు రాబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రైవేట్ సంస్థలను కూడా హెచ్చరిస్తున్నాం మా హిట్ టీవీ ద్వారా. ఇలాగే అక్రమాలకు పాల్పడితే అన్ని మీడియాలు అమ్ముడు పోవు, కొన్ని మీడియాలు ఉన్నాయి కరెక్ట్గా పనిచేయడానికి, యాక్షన్ తీసుకోవడానికి. ఇలాంటిది ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క తల్లిదండ్రులు క్వశ్చన్ చేశారంటే మీకు ఎక్కడ కూడా విద్యలో లోపం రాదు. ఇలాంటి ఏమంటారు అక్రమాలకు పాల్పడే విధంగా కూడా మీరు బలైపోరు. ఇది అందరు పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు కూడా ధైర్యంగా ముందుకెళ్లాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.